అనుక్షణం ప్రజల పక్షం N95 న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే బీటీ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నేడు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో బీటీ కళాశాలలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు యమాల సుదర్శనం, బాస్ నాయకులు చందు, బీఎస్పీ నాయకులు కంగేరి నంద, టీఎన్ఎస్ఎఫ్ రాజంపేట పార్లమెంటు కార్యదర్శి ప్రభాకర్, విద్యార్థి సంఘం నాయకులు ఉత్తన్న, లక్ష్మీపతి, టైలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహాదేవ, భాస్కర్, మనోహర్, హెల్పింగ్ మైండ్స్ సంస్థ అధ్యక్షుడు అబూబకర్ సిద్దిక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గతంలో పనిచేసిన కరెస్పాండెంట్, ప్రిన్సిపల్ ఆర్థిక లావాదేవీలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీటీ కళాశాల డిపాజిట్లు మాయంపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న సిబ్బందిని తొలగించడంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వారిని సోమవారం సాయంత్రంలోగా విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో మంగళవారం నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. చదువులకు తలమానికంగా ఉన్నటువంటి బీటీ కళాశాల, స్వతంత్ర ఉద్యమానికి ఎంతో పేరుగాంచినటువంటి బీటీ కళాశాల, జాతీయ గీతానికి జన్మస్థానం ఇచ్చినటువంటి బీటీ కళాశాల, ఆ చరిత్ర మొత్తం ఇప్పుడు మరుగున పడే పరిస్థితి ఒక ప్రైవేట్ యాజమాన్యం వల్ల ఏర్పడుతుందనేది నగ్న సత్యం. ఈ నేపథ్యంలో ఒక ప్రభుత్వ అధీనంలో నడవాల్సినటువంటి ఒక ఎయిడెడ్ సంస్థ ఒక ప్రైవేట్ అధీనంలో నడవడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీరు గమనించినట్లయితే ప్రభుత్వం తరఫున అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు, కానీ దాని మీద అజమాయిషి మాత్రం చేసుకున్నది ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కూడా సమంజసం అనేది ఒకసారి ప్రజలు ఆలోచించాలి. ట్రస్ట్ సభ్యులు కూడా కాలేజీని డెవలప్ చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చే పరిస్థితుల్లో, ప్రభుత్వం చొరవ చూపిస్తున్న నేపథ్యంలో, స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చొరవ చూపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రైవేట్ యాజమాన్యాలకు మీరు ఆధిపత్యాన్ని ఇవ్వడం ఎంతవరకు సమంజసమో ఒకసారి పునరాలోచించుకోవాలి. కాలేజీల్లో చాలా అవకతవకలు జరుగుతున్నటువంటి మాట వాస్తవం. అదే రకంగా కాలేజీలో ఉన్నటువంటి సిబ్బంది, కాలేజీనే నమ్ముకున్నటువంటి సిబ్బంది, గత 25-30 సంవత్సరాలుగా కాలేజీలో చిన్న చిన్న పనులు చేసుకున్నటువంటి సిబ్బంది కూడా ఈ రోజున వాళ్ళని బయట పంపించే పరిస్థితి ఏర్పడుతుందంటే వారి యొక్క అరాచక పాలన ఏ రకంగా ఉందో మనం గమనించవచ్చు. వారి వయసు ఇప్పుడు 45-50 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 5 సంవత్సరాలు ఉంటే వాళ్ళంతా రిటైర్మెంట్ ఉండే పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో ఆ ఉద్యోగస్తులను బయట పంపించేస్తే ఎవరు ఉద్యోగాలు ఇస్తారు, ఎక్కడ ఏ రకంగా బతుకు ఇచ్చాలో మీరు అర్థం చేసుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా మీకు తెలిసే జరుగుతున్నాయి, లేక తెలియకుండా ఇక్కడే జరుగుతున్నాయి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా ఇది మీకు తెలియకుండా జరుగుతున్నటువంటి చర్యగా అయితే మటుకు మీరు వెంటనే దీని మీద చర్య తీసుకొని ఆ ఉద్యోగస్తులను, కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని చెప్పేసి ట్రస్ట్ యాజమాన్యానికి తెలియజేస్తున్నా. అదే రకంగా ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తే కాలేజీ విషయంలో మటుకు మదనపల్లిలో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమానికి దారితీసే పరిస్థితి ఏర్పరచుకోవద్దని తెలియజేస్తూ బెసెంటమ్మ అనేక శ్రమలకు వచ్చి మరి కాలేజీ ఏర్పాటు చేసి ట్రస్టును చెన్నైలో పెడితే ఇవాళ ట్రస్ట్ ద్వారా బీటీ కాలేజీ నడుస్తూ ఉంది. అటువైపు థియోసఫికల్ హై స్కూల్ కూడా నడుస్తూ ఉంది. కానీ ఈ పరిస్థితులు దాదాపు చాలా కాలంగా 20-25 సంవత్సరాలుగా పనిచేస్తున్న అటెండర్లు, ల్యాబ్ అటెండర్స్, చిన్న వర్కర్స్, వీళ్ళను దాదాపు 19 మందిని ఒకేసారి విజయభాస్కర్ రెడ్డి తీసేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే గత ప్రిన్సిపల్స్ మారే కొద్దీ ఏ ప్రిన్సిపల్ ఉంటే ఆ ప్రిన్సిపల్ చెప్పినట్లే వర్కర్స్ వినాలా. మరి గతంలో ఈయన మొత్తం తీసేసి, మేనేజ్మెంట్ తీసేసి వేరే గవర్నమెంట్ స్పెషల్ ఆఫీస్ వేసిన దానికి ఆ స్పెషల్ ఆఫీసర్ ఏమైతే చెప్పారు వీళ్ళు విన్నారట. మరి అధికారి ఎవరు వస్తే ఆ మాట వినాలి. ఎంఆర్ఓ చెప్పినట్టే అటెండర్ తలారి వినాలి కదా. మరి అట్లాగే ఈ అటెండర్ విన్నారు. కాబట్టి 19 తీసేసిన తర్వాత తిరిగి దాదాపు 10 మందినేమో మళ్ళీ పెట్టుకున్నారు. ఇప్పుడు తీసేసిన వాళ్ళు మొత్తంగా మెజారిటీ ఎస్సీలు మాత్రమే. మిత్రులు చెప్పినట్లు దళిత వ్యతిరేకంగా కరస్పాండెంట్ వ్యవహరిస్తూ పేదల కడుపు కొట్టే పరిస్థితి వాళ్ళ మదనపల్లిలో జరుగుతూ ఉంది. అగ్రకులస్తులు ఎవరు ఇందులో లేరు. ఏ రెండో నాయుడు ఎవరు అటెండర్గా పెట్టుకోవాలి, లెక్చర్లు గానో లేకపోతే యూడీసీ, ఎల్డీసీలు గారు ఉన్నారు ఇక్కడ బ్రాహ్మిన్స్. మరి వీళ్ళ కడుపు కొట్టడం అనేది నిజంగా కూడా చాలా నేరపూరితమైనది. మరి దీన్ని మేము మాల మహానాడుగా వ్యతిరేకిస్తున్నాం. మరి ఇంత పెద్ద మదనపల్లిలో చరిత్ర బీటీ కాలేజీలో 20-20 సంవత్సరాలు పనిచేసే వరకు ఉద్యోగ గ్యారంటీ లేదా? మరి ఈయనకి మాత్రం లక్షలాది రూపాయలు
చెల్లించాలి కాలేజీ ట్రస్ట్. అంతేకాకుండా ఇలా ఎస్టేట్ ఆఫీసర్ కావాలని, లీగల్ అడ్వైజర్ కావాలని లక్షల రూపాయలు పెట్టుకుంటా ఉంటే ఒక్కరికి పెట్టే జీతమే ఈ 9 మంది కూడా అవుతుంది. కాబట్టి వెంటనే మరో ఆలోచన లేకుండా సోమవారం సాయంత్రంలోగా తిరిగి వాళ్ళు ఉద్యోగాల్లో పెట్టుకోవడం కాకుండా పెండింగ్ నుండి 7-8 నెలల జీతాలు ఇవ్వాలా. ఏమండి మీరైతే తింటున్నారు, వాళ్ళు పేదలు తిన్నారో లేదో. మరి కొత్త సంవత్సరాలు మన క్రిస్మస్ అయితేనేమి వైకుంఠ ఏకాదశి ఫస్ట్ ఉన్న పరిస్థితి ఉంది. వాళ్ళు నిరాహార దీక్ష చేస్తున్నారు. మీకు బాధ అనిపించలేదా? దాదాపు 20-25 రోజులుగా చేస్తూ ఉంటే కనీసం మానవత్వం ఉన్న మీరు కాలేజీ నడుపుతున్నారు. ఈ కాలేజీని ధ్వంసం చేసి దీన్ని నేలమట్టం చేసి ఈ కాలేజీ స్థానంలో మెడికల్ కాలేజ్ ఇంకోటి కట్టుకోవాలని మీరు ప్రయత్నం చేస్తున్నట్టు మాకు అర్థమవుతా ఉంది. అందులో ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడమే పెద్ద నేరం, ఒక ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి ఇవ్వడమే నేరం. మరి బెసెంట్ తీసుకెళ్ళి ముసలి ఏం ఆలోచించలేమో. మరి వాళ్ళు మీకు ఇచ్చారు, కనీసం మీరైనా రోల్ మోడల్ నడుపుతారంటే దాన్ని అధ్వాన పరిస్థితులు పేద కార్మికుల కడుపు కొడుతున్నారు. సోమవారం సాయంత్రంలోగా వాళ్ళు తిరిగి పునర్నిర్మాణం చేసుకుంటే మంగళవారం జరిగే ధర్నా కానీ రాష్ట్రాలు కానీ ఉద్యమాల్లో మాలమాడు తనవంతకర్తంగా పాల్గొంటుంది. భవిష్యత్తులో జరిగే పరిణామాలకు కరస్పాండెంట్ బాధ్యత వహించాలని, అట్లాగే ప్రిన్సిపల్ కూడా బాధ్యత 100 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్నటువంటి బీటీ కళాశాల ఈరోజు కొంతమంది కబ్జాదారుల చేతుల్లోకి వెళ్ళి దాన్ని బీటీ కళాశాలని అన్యక్రాంతం చేసేదానికి దశల వారీగా వాళ్ళు కార్యక్రమాలు తీసుకునే నేపథ్యంలోనే గత 6 నెలలుగా 1 నెల ముందు నుంచి కూడా ఎవరైతే అవుట్ సోర్సింగ్ వర్కర్స్ ఉన్నారో, పార్ట్ టైం వర్కర్స్ ఉన్నారో, ఆ పార్ట్ టైం వర్కర్లని తీసేయడము దీంట్లో భాగమే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బీటీ కళాశాలకు సంబంధించిన ఎవరైతే ఈరోజు పార్ట్ టైం వర్కర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు. ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులపైనే ప్రధానంగా బీటీ కళాశాలకు సంబంధించిన మాజీ ప్రిన్సిపల్, గత ప్రిన్సిపల్, ప్రస్తుత ప్రిన్సిపల్ మరియు ప్రస్తుత కరస్పాండెంట్ అయినటువంటి విజయభాస్కర్ చౌదరి దీనికి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన వీళ్ళని తీసేయడానికి గల కారణం ఏంటంటే గతంలో ఎవరైతే ప్రభుత్వ యాజమాన్యం ఉందో ఆ యాజమాన్యానికి అనుకూలంగా పనిచేశాడు అని చెప్పి వీళ్ళని తీసేయడం జరుగుతూ ఉంది. మరొక కోణం ఏంటంటే ఈరోజు కొంతమందిని ఎవరైతే పార్ట్ టైం వర్కర్స్గా తీసేసిన వ్యక్తులు ఉన్నారో ఆ వర్కర్లందరినీ మనం ఒకసారి గమనిస్తే ఇప్పుడు కొంతమందిని మళ్ళా వాళ్ళు రీజాయిన్ చేసుకున్నారు, కొంతమందిని పక్కన పెట్టేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పక్కన పెట్టిన పరిస్థితుల్లో అందరూ కూడా మెజారిటీ ఎస్సీలు అనే వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. కాబట్టి దీంట్లో 2 కోణాలు మనం నిశ్చితంగా గమనిస్తే విజయభాస్కర్ చౌదరి గారికి ఎవరైతే ఎస్సీలు అంటే ఆయనకు పట్టదు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది. రెండో కోణం ఏంటంటే ఆయన కాలేజీలో ఆయన హస్తాల్లో తీసుకొని ఈ కాలేజీని అన్ని రకాలుగా భ్రష్టు పెట్టించి ఈ కాలేజీ ఎందుకు పనికిరాదనే ఒక మెసేజ్ని సమాజంలో పంపించి ఆ కాలేజీని కాజేయే పరిస్థితి కూడా వస్తూ ఉంది. కాబట్టి దీనికి పూర్తి బాధ్యత విజయభాస్కర్ చౌదరి, ఆయనకు సహకరించినటువంటి ప్రస్తుత ప్రిన్సిపల్, గత ప్రిన్సిపాల్ మాత్రమే బాధ్యత వహిస్తుంది. నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బహుజన సమాజ్ పార్టీ తరఫున ఏదైతే ఈరోజు కాలేజీలో వాళ్ళు కూడికి గుడ్డకు ఆనాటి పరిస్థితులకు ఉండే పేద వాళ్ళకి బడుగు బలహీన వర్గాలు కొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి బహుజన సమాజ్ పార్టీ మరియు ప్రజా సంఘాలు మరీ ముఖ్యంగా మన స్టూడెంట్ యూనియన్ ఎవరైతే విద్యార్థి సంఘాలు ఉన్నారో వాళ్ళందరితో కలిసి మేము ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తూ మేము చెప్తా ఉన్నాం. ఏదైతే ఈరోజు ఆ రోజు మేము డెడ్లైన్ ఇచ్చాము, సోమవారం సాయంకాలం లోపు వాళ్ళని కానీ మళ్ళీ వెనక్కి తీసుకున్న పక్షము మంగళవారం ప్రత్యేక ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. దానికి పూర్తి బాధ్యత కూడా విజయభాస్కర్ చౌదరి, దానికి సంబంధించిన ప్రిన్సిపల్, గత ప్రిన్సిపల్, ప్రస్తుత ప్రిన్సిపల్ పూర్తి బాధ్యత వహించాల్సిందిగా నేను సభ్యునిగా కోరుకుంటూ ఈ పూర్తి బాధ్యత వాళ్ళ బాధ్యతకు కారణము ప్రస్తుత ప్రిన్సిపల్, అదేవిధంగా కరస్పాండెంట్ విజయభాస్కర్ చౌదరి వహించాల్సి. కాబట్టి మేము చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి, మీరు ప్రభుత్వ ప్రజలతో కూడా మీరు సహాయం చేసుకోవాలి. ఈ రోజు ఊర్లో ఇంతమంది ఎత్తున వాళ్ళు నెల రోజులుగా నిరాహార చేస్తా ఉంటే అంటే ఉన్నట్టు మీకు ఏం తిరిగినట్టు ఉండడం మాత్రం చాలా బాధాకరం. అదే ఇదే కాలేజీలో ఒక అగ్రకుల సంబంధించిన వ్యక్తిలో
మన పాలకులు ఎందుకు గుర్తించలేదని చెప్పేసి సభాముఖంగా తెలుపుతున్నాను. అయితే చిన్న గోటుతో పోయేదాన్ని వడ్డీలో తేవడం ఈ యొక్క చైర్మన్కి సరైన న్యాయం కాదు, సరైన పద్ధతి కాదు. ఎంతోమంది మీ యొక్క దీనిపై ఆధారపడుతున్నారు, ఎంతోమంది మీరు ఉద్యోగాలు ఇస్తున్నారు, ఎంతోమందితో మీరు వాళ్ళ యొక్క కుటుంబాలు సాగుతున్నారు. కాబట్టి ఈ యొక్క చిన్న విషయాన్ని పెద్దదిగా చేయడం భావం కాదు. ఎటువంటి జీవో లేకుండా ఎటువంటి ఇవి చట్టంలో లేని విధంగా వీళ్ళు తీయడం తప్పని చెప్పేసి మా వాల్మీకి సంఘం తరఫున తెలియజేస్తున్నాం. తిరిగి అయితే అనేక మంది మన పెద్దలు ఈరోజు ప్రెస్ క్లబ్లో మీటింగ్ చేయడం జరుగుతుంది. కేవలం మీ స్వార్థాల కోసం ఇటువంటి బడుగు బలహీన వర్గాలను బలి చేయడం భావం కాదని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అయితే సోమవారం వరకు మా పెద్దలు నిర్ణయించారు. సోమవారం వరకు వీళ్ళను విధుల్లో తీసుకోవాలని చెప్పేసి మా యొక్క మనవి. లేని పక్షంలో ఈ యొక్క చేస్తున్న ధర్నాలు రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఆ ఉద్యమంలో ఎటువంటి ఇబ్బంది కలిగినా మీ యొక్క అజమాయిషీ ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు ఈరోజు రాజకీయ కుట్రకోణంతో ఒక ఆలయాన్ని, అంటే విద్యాలయాన్ని, ఎంతోమంది మేధావులు తీర్చిదిద్దిన ఆలయాన్ని నామరూపాలు లేకుండా చేయడము, లేదంటే తమ కబ్జాల్లోకి చేసుకోవడము, ఇటువంటి చర్యలన్నీ కొంతమంది స్వార్థపరులు ఆపుకోవాలి. ఇది ముమ్మాటికి హక్కుల ఉల్లంఘనే అవుతుంది. అక్కడ పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు జీతాలు చెల్లించకపోగా పైగా వాళ్ళు విధుల నుంచి తొలగిస్తున్నారు. దీని వెనుక ఏ రాజకీయ కుట్రకోణం ఉందో వాళ్ళే తెలియజేయాలి. ఇవన్నీ చూస్తుంటే రాను రాను బీటీ కళాశాల మదనపల్లికి మొట్టమొదటి విద్యకు బీజం వేసిన చదువుతల్లి సరస్వతి అయితే మదనపల్లికి విద్యను అందించిన సరస్వతి ఎన్ని బెసెంట్ గారు. అటువంటి ఆమె కూడా ఉనికి కోల్పోయే ప్రమాదంలో ఉంది ఇప్పుడు ఆ కాలేజీ. దాన్ని ప్రతి విద్యార్థి సంఘాలు కానివ్వండి, ఇతర సంఘాలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఏకమయ్యి కబ్జాదారుల చేతుల్లో నుండి ఆ కళాశాలను కాపాడి ప్రభుత్వపరం చేసి దాన్ని ప్రభుత్వం కూడా కాపాడాలి. ఎందుకంటే కొంతమంది పోరగా ఇరుక్కునింది. కాబట్టి మనమందరం ఏకమై ప్రతి సంఘాలను కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, అందరూ కలిసి రండి. ఇది ఎందుకంటే ఇది ఒకరికి సంబంధించింది కాదు. విద్య అనేది ప్రతి ఒక్కరికి సంబంధించింది. ఈ కాలంలో మన పిల్లలకు కానీ, మన భావితరాలకు కానీ మనం ఏదన్నా ఆస్తులు మనం కూడబెడతా ఉన్నామంటే అది ఒక విద్య మాత్రమే, ఉన్నత విద్య మాత్రమే. అటువంటి మంచి ఆలయాన్ని మనం కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పి రాయలసీమ ప్రాంతంలో ఎక్కడైనా ప్రఖ్యాతిగాంచినటువంటి విద్యా సంస్థ అనేది ఉందంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల యొక్క పేద విద్యార్థులకు ఎక్కడైనా కళాశాల చదువుకోవాలనే ఆశ ఉండేటువంటి పాఠశాల ఏదైనా ఉందంటే బీటీ కళాశాల. ఈరోజు అటువంటి బీటీ కళాశాల యొక్క ప్రతిష్టను పూర్తిగా ప్రైవేట్ యాజమాన్యం తీసుకొని కళాశాల యొక్క ప్రతిష్టను రోజు రోజుకు దిగజారుస్తూ అక్కడ పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం ఉద్యోగులుగా తొలగించి తీవ్రమైన ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. మరియు మనం ఎక్కడైనా కానీ విద్యార్థి దశలో విద్యార్థులకు యొక్క దశ ఏర్పరిచినటువంటి కళాశాలే ఈరోజు తప్పటడుగులు వేస్తూ వారి యొక్క ప్రైవేట్ యాజమాన్యం వారి స్వలాభాల కోసం కళాశాలలు పూర్తిగా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితులు అన్నీ కూడా ఏర్పడకముందే మరియు ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ కళాశాలను కాపాడి భావితరాలకు అందించాలని చెప్పి కూడా రేపు విద్యార్థి సంఘాలు చేయబోయే నిరసన కానీ డిమాండ్ కానీ చేనేత ఐక్యవేదిక రాయలసీమ కన్వీనర్గా కూడా మేము సంపూర్ణంగా మద్దతు. కళాశాలలో గత 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం ఉద్యోగస్తులను తొలగించి అదేవిధంగా వాళ్లకు గత 7-8 మాసాలుగా జీతాలు కూడా సరిగ్గా ఇవ్వకోకుండా అవి కూడా పెండింగ్లో పెట్టి బీటీ కాలేజ్ యజమాన్యం చాలా ఇబ్బందులు పాలు చేస్తుంది. కాబట్టి వాళ్ళను యథావిధిగా పునరుద్ధరించాలి, అదేవిధంగా విధుల్లోకి తీసుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి జీతాలను కూడా చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.
ప్రధానంగా బీటీ కాలేజీని విద్యార్థి సంఘాలు, అదేవిధంగా అన్ని రకాల ప్రజాస్వామిక సంఘాలు, కుల సంఘాలు కూడా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే బీటీ కాలేజీకి ఎంతో వైభవం ఉంది. బీటీ కాలేజీ నుంచి కూడా ఎంతో మంది మేధావులు కానీ, ఎంతో మంది రాజకీయవేత్తలు కానీ బీటీ కాలేజీ వచ్చారు. అటువంటి ఎంతో ప్రఖ్యాతి రాసినటువంటి బీటీ కాలేజీని ఈరోజు భ్రష్టు పండించడానికి అనేక రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించి బీటీ కాలేజీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ఎంతో మంది కృషి చేస్తున్నారు. ఆ విధంగా వైభవం తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మదనపల్లి పట్టణంలో చరిత్ర కలిగిన కళాశాల అంటే బీటీ కళాశాల అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు బీటీ కళాశాలలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు గత 2005 సంవత్సరం నుండి ఆర్థిక లావాదేవీలు అయితేనేమి, ఈ మధ్య కొంతకాలం 2017 సంవత్సరంలో వచ్చిన కొత్త మేనేజ్మెంట్ విషయంలో అయితే కన్నా చాలా అసంపూర్తిగా ఉంది. విషయాలు ఏంటంటే ఏ విషయాన్ని కూడా కరస్పాండెంట్ పరిగణనలోకి తీసుకోకుండా ఎవరు వచ్చి మాట్లాడినా కూడా కనీసం అందుబాటులో కూడా లేకుండా చేస్తున్నారు. అలాగే గతంలో 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కంటెంట్ స్టాఫ్ను కూడా ఈ మధ్యనే తీసేయడం జరిగింది. 7 నెలల నుండి వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా కూడా చాలా బాధాకరం. ఇలాంటి కరోనా సమయంలో కూడా వాళ్ళు కళాశాలలో పనిచేశారు. అలాంటి వారికి కనీస వేతనం కూడా ఇవ్వకుండా చేయడం కరస్పాండెంట్ నిర్లక్ష్యం అని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే సమాచార హక్కుల చట్టాన్ని అడిగితే దాన్ని కూడా దుర్వినియోగపరచడం, మాకు సంబంధం లేదని చెప్పడం, ఇలాగా ఎన్నో అవకతవకలు చాలా ఉన్నాయి కళాశాలలో. అది ట్రస్ట్ కూడా పట్టించుకోకపోవడం కూడా చాలా దౌర్భాగ్యం. ఇలాంటి వ్యక్తుల చేతిలో పెడితే కళాశాల మరుగున పడిపోతుందని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఎన్నో కోర్సులు ఉన్నటువంటి బీటీ కళాశాల నేడు ఆ కోర్సులో లేకుండా పోవడం అనేది చాలా బాధాకరం. ఏడేళ్ళతోనే కాలేజీ స్టార్ట్ అయినది. సెల్ ఫైనాన్స్ కోర్సులు అనేది 7 చూసే వచ్చినాయి. అలాంటిది ఆ 7 అనేది లేకుండా సిఈసి గ్రూపులు అయితేనేమి, బీకామ్ జనరల్ అయితేనేమి, ఎంఏ తెలుగు అయితేనేమి, ఎంఏ ఎకనామిక్స్ అయితేనేమి, ఇలాంటి గ్రూపులు కూడా ఈ కరస్పాండెంట్ తొలగించడం జరిగింది. ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే. దీనిపైన స్పందించి ప్రభుత్వం దీన్ని కళాశాల చేసుకోవాలని చెప్పి తెలియజేస్తాను. లేని పక్షంలో ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో ధర్నాలు చేసి కళాశాలను ప్రభుత్వం చేసుకోవాలని చెప్పి. బీటీ కళాశాలను ఇదివరలో గత స్వతంత్రం రాకముందు ఆ బీటీ కళాశాల స్థలం నందు మదనపల్లి పెద్దమాదిపల్లి అనేది ఉంది. ఆ పెద్దమాదిపల్లిని యానీ బెసెంట్ గారు ఇక్కడ ఉన్నత విద్యా కళాశాలను ఏర్పాటు చేయాలని చెప్పిన విధంగా అక్కడ ఉన్నటువంటి పెద్దమాదిపల్లిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ ఉన్నత విద్యా కళాశాలకు ఆ స్థలాన్ని ఇచ్చి అక్కడ విద్యా వృద్ధులు నేర్పించేదానికి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రోత్సహించే విధంగా అక్కడ ఉన్నటువంటి మాదిలందరూ కూడా ఆ విద్యా కళాశాలకు స్థలాన్ని కేటాయించినారు. అక్కడ ఉన్నటువంటి మాదిపల్లిని ఖాళీ చేసి కుమారపురం స్థలానికి వెళ్ళడం జరిగింది. అలాంటి విద్యలో నేర్పించేటువంటి బీటీ కళాశాలను ఈరోజు నిర్వీర్యం చేసి అక్కడ ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను పని నుంచి తొలగించడం, అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులకు మరి ఆ స్థలాన్ని బీటీ కళాశాల స్థలాన్ని మరియు ఇవన్నీ కూడా ఈ ప్రైవేట్ యాజమాన్యం హస్తగతంలో చేసుకొని వారిని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. మరి ఇట్లాంటి పరిస్థితులు చాలా దారుణమైనవి. అక్కడ విద్యను అభ్యసించేదాని కోసమే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ కళాశాలకు అనుమతిస్తే ఈరోజు ఆ కళాశాల ప్రైవేట్ యాజమాన్యం చేతులకు వెళ్ళిపోయి కొమ్ముగాస్తూ అక్కడ ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకొని విద్యా సంస్థలను నిర్వీర్యం చేసి బీటీ కళాశాల ఎంతో పేరుగాంచినటువంటి ఆ కళాశాలను ఈరోజు నిర్వీర్యం చేస్తూ ఆ ఆస్తులని అమ్ముకునే విధంగా ఈ యాజమాన్యం ప్రయత్నిస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి విద్యా అవకాశాలను పేద ప్రజలకు అందించే ఉద్దేశం చేత అక్కడ ఉన్నటువంటి ఆ మాదిగలు ఆ స్థలాన్ని కేటాయిస్తే ఈరోజు బీటీ కళాశాల ఆస్తులను రక్షించడంలో చాలా దౌర్భాగ్యంగా ఉంది. మరి ఇలాంటి పనులు చేస్తే మాత్రం ఈ యజమాన్యానికి బుద్ధి చెప్తాం. వెంటనే ప్రభుత్వం చర్య తీసుకొని అక్కడ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము గతంలో కూడా ఎన్నోసార్లు ఆస్తులు కాపాడాలనే ఉద్దేశం చేత ఉన్నత స్థాయి అధికారులు కూడా తెలియజేశాం. మరి వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో మదనపల్లి బీటీ కళాశాల రక్షించే దాంట్లో మేము ముందుంటామని బహుజన సమాజ్ పార్టీ తరఫున స్థానిక మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా బీటీ కళాశాలలో 2005 సంవత్సరం నుండి జరిగినటువంటి ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగాయన్నటువంటిది స్పష్టమవుతా ఉంది. ఎందుకనగా సమాచార హక్కు చట్టం ద్వారా
వాటికి సంబంధించిన సమాచారం అడిగి దాదాపు 6 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు కూడా కరెస్పాండెంట్ గారి చేతుల్లోనే సమాచారం మొత్తం పెట్టుకొని బయట పబ్లిక్ ఇవ్వనటువంటి పరిస్థితి ఇప్పుడు చూస్తా ఉన్నాం. కాబట్టి అక్కడ దాదాపు ఫిక్స్డ్ డిపాజిట్ గా ఉన్నటువంటి ₹1 కోటి సంపద అంతా కూడా 70 లక్షలు మాయమైంది అనేటటువంటి విషయం కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి అందులో భాగంగానే గత 7 నెలల నుంచి పార్ట్ టైం సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వకుండా, ఎలాంటి షోకాజ్ నోటీస్ కానీ ఎలాంటి లెటర్స్ ఇవ్వకుండా మిమ్మల్ని తీసేస్తున్నాం, గెట్టేస్తున్నాం అని చెప్పి కూడా ఎలాంటి ఉత్తర్వులు లేకుండా పంపించేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు దాదాపు 25 సంవత్సరాల నుంచి కూడా బీటీ కళాశాలకు సేవలు అందించినటువంటి చరిత్ర కూడా ఉంది. కాబట్టి వాళ్ళు ₹200 జీతం నుండి కూడా వాళ్ళు అక్కడ పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఎవరైతే పార్ట్ టైం సిబ్బందిని తొలగించారో వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలను కూడా చెల్లించాలి. అక్కడ జరిగినటువంటి ఆర్థిక లావాదేవీల మీద ఖచ్చితంగా న్యాయ విచారణ చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారి మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వీటన్నిటి మీద కూడా ప్రజా సంఘాలు, వివిధ ప్రజా సంఘాలు, కుల సంఘాలు, రాజకీయ పార్టీలన్నిటితో కూడా కలిపి భవిష్యత్తు ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా చతుర్థిగా ఈరోజు రాయలసీమకు సంబంధించి ఎవరైతే ప్రాముఖ్యత చెందినటువంటి వ్యక్తులకు, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించినటువంటి అనిబెసెంటమ్మ గారు, ఏదైతే కలలు కన్నటువంటి అనిబెసెంటమ్మ గారు ఈరోజు అనేక ఆరోపణలు ఈ బీటీ కళాశాలలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సిబిఐ ఎంక్వైరీకి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు అనేక అవకతవకలు జరిగినటువంటి ఈ యొక్క బీటీ కళాశాలలో ఈరోజు బీటీసీ ట్రస్ట్ ఏమాత్రం కూడా స్పందించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికులు, ఎవరైతే అనిబెసెంటమ్మ గారిని ఈరోజు తలుచుకొని పనిచేస్తున్నటువంటి కార్మికులను ఎటువంటి కారణం లేకుండా తీసివేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. దీన్ని మదనపల్లి విద్యార్థి జేఏసీగా తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలి. ఖచ్చితంగా 2005 నుంచి జరిగినటువంటి ఏవైతే అవకతవకలు ఉన్నాయో వాటిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందే. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని రాయలసీమ ఉద్యమ జేఏసీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అవసరమైతే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని కూడా మదనపల్లికి తీసుకొస్తాం. వీటిపైన ఖచ్చితంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరైతే అనిబెసెంటమ్మ గారి ఆశయాలు ఉన్నాయో వాటి కోసం